శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. ముందుగా చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మనకి నిద్ర చాలా ముఖ్యం అన్నమాట. ఆ నిద్ర కొన్ని సందర్భాలలో ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే కొందరు బయట నుంచి వచ్చినప్పుడు, లేదా చిన్నపిల్లలు అందంగా ఉన్నప్పుడు ఎవరైనా దృష్టి దోషాల వల్ల పిల్లలు భయపడుతూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా కొన్ని సందర్భాలలో ఏదో ఒక కారణం చేత భయపడుతూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ వల్ల ఏదో ఇబ్బంది కలుగుతున్నట్టు భయపడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఆ యొక్క భయాందోళన నుండి బయటపడి ఆనందకరమైన ప్రశాంతకరమైన నిద్రను పోవాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే తాంత్రిక విధానాన్ని ఆచరించండి. ఆనందకరమైన నిద్రను సొంతం చేసుకోండి. ముఖ్యంగా మీరు చేయవలసిందల్లా ఒక పటిక అంటారు. మనం గృహ సంబంధ రీత్యా లేదంటే వ్యాపార స్థలాల్లో దోషాలు దృష్టి దోషాలు లేకుండా ఉండేదానికి మనం గుమ్మానికి ఒక ఎంట్రుకలతో సంబంధించి తయారు చేయబడిన దారంతో కట్టడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా జీవితానికి సంబంధించి కూడా మన జీవితానికి సంబంధించి మనకు సంబంధించిన ఏదైనా ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఈ యొక్క భూత ప్రేత పిశాచ కళలకు సంబంధించి భయపడుతున్న వాళ్ళు, లేదా దృష్టి దోషాల వల్ల భయపడుతున్న వాళ్ళు నిద్రలో ఉలికి పడ్డాన్ని మనం గమనిస్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో కావచ్చు, కొందరు పెద్దవాళ్ళల్లో ఏదో చేశారు, ఏదేదో జరుగుతుందని భయపడుతున్న వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ యొక్క పటికను ఒక నల్లని క్లాత్లో మూటగట్టి వారు పడుకునే స్థలంలో మంచం కింద గనక ఏర్పాటు చేసుకుని గనక మీరు నిద్రపోయినట్లయితే మీకు ఎటువంటి భూత ప్రేత పిశాచాలకు సంబంధించిన కళలు కానీ, లేదంటే చెడు ప్రభావాన్ని కలిగించే కళలు కానీ, లేదంటే దృష్టి దోషాల వల్ల కలిగే భయాలు కానీ ఏవి కూడా మీ దరిచేరవు. కాబట్టి తాంత్రిక పద్ధతిలో ఈ యొక్క చక్కని విధానాన్ని ఆచరించండి. ఆనందకరమైన నిద్రను సొంతం చేసుకోండి. కాబట్టి మరిన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మా యొక్క ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.